రైట్. అట్లనే చూసుకున్నట్టయితే సార్ ఏదైతే రాయలసీమకి అన్యాయం చేసిందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా పెద్దల సాక్షిగా చెప్పినట్టే కదా, ఏదైతే ఎత్తిపోతల పథకం ఉందో అది నేను చెప్తాను ఆపేసిండు అని చెప్పడం అంటే రాయలసీమకి మోసం చేసినట్టే కదా. చెప్తాను కదమ్మా, చంద్రబాబు నాయుడు ప్రజలకి మోసం చేయటము, ప్రజలకు వెన్నుపోటు పొడచడంలో నంబర్ 1. మరి ఈ రోజు దీని మీద ఎందుకు మరి మాట్లాడలేదు? మరి మొన్న అన్నారు కదా, నేను ఎట్లాంటిది ఏమీ అడ్డుకట్ట వేయలేదు, ఏం చేయలేదు అని చెప్పేసి మాట్లాడారు కదా. ఎందుకు అడ్డుకట్టలేదు? మరి రేవంత్ రెడ్డి చెప్పి ఆ పనులు ఆగిపోయా నడుస్తున్నాయా? ఆగిపోయాయి కదా. మరి ఆగిపోయాట, ఆపినట్టే రేవంత్ రెడ్డి చెప్పింది కరెక్ట్. నువ్వు ఈరోజు ఎన్డీఏ పార్ట్నర్ కదా, ఏమైనా అనుమతులు కావాలంటే అనుమతులు తెచ్చుకో. మోడీ నువ్వు చట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు కదా, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కదా, కాంగ్రెస్ పార్టీ మోడీకి వ్యతిరేకం కదా. ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు మా ఆంధ్రప్రదేశ్కి మోకాలు అడ్డం పెడుతున్నారని చెప్పు, మోడీ టక్ మా రైట్ శాంక్షన్ అంటాడు. మోడీ నువ్వు ఒకటే కదబ్బా, పవన్ కళ్యాణ్ మోడీ ఒకటే కదా, లోకేష్ మోడీ ఒకటే కదా, అనుమతులు తెచ్చుకోండి, స్టార్ట్ చేయండి. ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది ఇంకా ప్రజలకి నీళ్ళకి దూరం. రాయలసీమ దేశంలోనే వెనుకబడిన ప్రాంతాల జిల్లాల్లో ఒకటి, దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలా, అది నేషనల్ ఇంట్రెస్ట్. అది రెండు రాష్ట్రాల మధ్యలో ఏమన్నా తగ్గు పెడితే తెలంగాణని అటు ఉండయా బాబు. దేశంలోనే అత్యంత తక్కువ వర్షపాతం గల జిల్లా అక్కడ అనంతపురం జిల్లా ఉంది దేశంలోనే. రెండో తక్కువ రాజస్థాన్ తర్వాత రెండో తక్కువ వర్షపాతం గల ప్రదేశం అనంతపూర్ జిల్లా. అక్కడ కదా నీళ్ళు ఇవ్వాలా ఫస్ట్ అని చెప్పి ఆపాల రేవంత్ రెడ్డిని. నువ్వెందుకు మోకాలటం పెడుతున్నావు, వాళ్ళకి ఇవ్వాలా అని చెప్పి ఇప్పియాలా. ఇది చేయని కుదరదు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు చేయాలా, లులు మాల్కి భూములు అమ్మాలా, ఉర్సాకి భూములు ఇవ్వాలా, ల్యాండ్ పూలింగ్ మొదటి విడత కాదు రెండో విడత కాదు, మింగాలా, డబ్బులు మింగాలా. 3 లక్షల కోట్లు అప్పు చేసిండు, అది ఎక్కడ పోయినా ఏమో తెలియదు. ఎంతసేపు దోపిడీనే వీళ్ళిద్దరిది. ఎక్కడ కూడా ప్రజలకి న్యాయం చేద్దామని, లేకపోతే నీళ్ళ లేని బాధ తీరుతామని లేదు, వాళ్ళ జేబులు నింపుకోవాలని అంటారు. అంతే. చంద్రబాబు నాయుడు పాలసీ అది, దానికి పవన్ కళ్యాణ్. సార్ నిజంగా చంద్రబాబు నాయుడు గారు అంత క్రూరులు అయితే, ప్రజలని పట్టించుకునే వాళ్ళు అయితే ఇన్నిసార్లు ప్రజలు ఎన్నుకోరు కదా సార్. మీరు ఎందుకు ఇట్లా ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకంగా? మొన్న గెలిచింది ఏంటమ్మా, మొన్న గెలిచింది ఏంటి? ఈవెన్ వాళ్ళు గెలిచినారు, మళ్ళీ ప్రజలేం ఓట్లు వేయలేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తే కిక్కిరిసిన జనం. నిన్న ఒక జనసేన వీరాభిమాని, పవన్ కళ్యాణ్ అంటే మెడకాయ కోసుకునే ఒక ఆయన, గంగా సురేష్ బండారు అని వైసీపీలో చేరిండమ్మా. ఆయన నాకు చెప్తున్నాడు, అసలు పవన్ కళ్యాణ్కి ఉన్న ఫాలోయింగ్ ఎవరికి లేదు అనుకునేవాడిని నేను. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి కేవలం 11 స్థానాలే ఉన్నాయి కదా, ఆఫీస్ ముందర జనం ఏంటి, ఆఫీస్ లోపల జనం ఏంటి, అసలు నేను షాక్ అయిపోయినాను అన్నాడు ఆయన. మీకు తెలియని ఒక విషయం చెప్తాను. మనము లెటర్స్ రాసే కార్యక్రమం ఉంది కదా, ఇది ల్యాండ్ పూలింగ్కి వ్యతిరేకంగా, పీపీపీకి వ్యతిరేకంగా, ఎకరా 99 పైసలకు వ్యతిరేకంగా లెటర్స్ రాసే కార్యాచరణలో జనసేన నాయకులు కూడా రాశారు. జనసేన కూటమిలో ఉన్నారు కదా, కానీ వాళ్ళకి అవినీతి చేయడం నచ్చట్లేదు, పవన్ కళ్యాణ్ మౌనంగా ఉండడం వాళ్ళకి నచ్చట్లేదు. సో అందులో చాలా మంది ఉన్నారు, వాళ్ళ పేరు చెప్తే బాగోదు కానీ అందులో ఈ గంగా సురేష్ బండారు కూడా ఉన్నారు. ఆయన అన్నాడు, ఏంటి నాకు కూడా లెటర్ పంపండి నేను కూడా రాస్తా అంటే, ఏంటంటే మీరు జనసేన కదా అన్నా. నేను జనసేన అయితే అయింది కానీ మన రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేయడం కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ చేసినా ఎవరు చేసినా కానీ రాష్ట్ర ప్రజలకు దోచి బయట వాళ్ళకి పెట్టడం అనేది ల్యాండ్ పూలింగ్ అనేది కరెక్ట్ కాదు, నేను కూడా లెటర్ రాస్తా అని ఆయన లెటర్ రాశాడు. ఆయన లెటరు ఆయన డిటిడిసి కొరియర్లో పంపించిన రసీదు మీకు పెడతాను, మీరు డిస్ప్లే చేయండి. అట్లా జనసేన వాళ్ళు చాలా మంది రాశారు. వైసీపీ వాళ్ళ కంటే కూడా జనసేన వాళ్ళు ఎక్కువ రాశారు. మరి ఎట్లా అంటే పవన్ కళ్యాణ్ ని ప్రజలు నమ్మట్లేదు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దోపిడీకి వత్తాసు పలుకుతున్నాడు అని జనసేనలో అంతర్గతంగా ఎంత వ్యతిరేకత ఉందో ఇది ఒక నిదర్శనం. గంగా సురేష్ బండార్ లాంటి వాళ్ళు 100 మంది జన సైనికులు రాశారు. అంటే కింది స్థాయిలో వ్యతిరేకత ఉంది అయితే. అంటే పవన్ కళ్యాణ్ దోపిడీదారుకి వత్తాసు పలుకుతున్నాడని ఎక్స్పోజ్ అయిపోయినట్టు వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే ఇది మేము దోపిడీకి వ్యతిరేకము, మేము చంద్రబాబు నాయుడు దోపిడీకి వ్యతిరేకము, పవన్ కళ్యాణ్ దానికి సపోర్ట్ చేసినా గానీ
మేము సపోర్ట్ చేయము. అంటే ఇంతకుముందు చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, భూములను అంటే రైతుల దగ్గర నుంచి భూములు అక్రమంగా లాక్కుంటే మేము ఒప్పుకోమని. మరి ఈరోజు రెండో విడత భూసేకరణ చేస్తున్నా కూడా ఇంతవరకు మాట్లాడలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి నేను మీకు ఈమెయిల్ ఐడి పంపిస్తాను. పవన్ కళ్యాణ్కి ఆఫీస్కి 18 ఏప్రిల్ 2023 ఒక మెయిల్ పెట్టాను. అమరావతి ల్యాండ్ పూలింగ్ లో ఇంత మోసం జరుగుతుంది, ఈ లక్షల కోట్ల దోపిడీ అని. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి నేను వెళ్ళి ఇవ్వడానికంటే 5 రోజుల ముందర వాళ్ళ పార్టీ కార్యాలయానికి ఈమెయిల్ పెట్టాను. ఇది అడ్డుకోవాలి, ల్యాండ్ పూలింగ్ అనేది మోసం, ఖజానా దోపిడీ అని కదా. సో అప్పటికి ఇంకా పొత్తు కాలేదు, చంద్రబాబు నాయుడుతో ఇంకా పొత్తు కాలేదు. అప్పుడు చేయడే ఎందుకు మాట్లాడు? ఆయనకు వాటా లేకపోతే ఎందుకు మౌనంగా ఉంటాడు? వాటా దక్కిందంట. వాటా దక్కింది, మాట్లాడకపోతే వాటా దక్కింది, దాంట్లో డౌటే లేదు. ల్యాండ్ పూలింగ్ మీద పవన్ కళ్యాణ్ మాట్లాడినంత వరకు ల్యాండ్ పూలింగ్ దోపిడీలో పవన్ కళ్యాణ్ కి వాటా ఉంది. పవన్ కళ్యాణ్ కి వాటా ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే ఈ బండారం ఎక్కడ బయటపడుతుందో అంటే రోడ్డు మీద దొరికినాడు కదా అమ్మా ఆయన. అప్పటికి ఎప్పుడు ల్యాండ్ పూలింగ్ ఎప్పుడు 2014-19 మధ్యలో కదా ఫస్ట్ మొదటి దాన్ని. ఇప్పటికైనా చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ మాట్లాడనంత వరకు ఆయనకి అమరావతి దోపిడీలో వాటా ఉందని నేను నమ్ముతాను. మీ వ్యక్తిగత అభిప్రాయమా లేకపోతే నిజంగా జరిగిందని చెప్తున్నారా? పవన్ కళ్యాణ్ ఇప్పుడు దొంగతనం జరిగిందమ్మా, ఒక దొంగను పట్టుకున్నారు. ఆ దొంగను ఎందుకు అరెస్ట్ చేస్తాం? ఇంకా దొడుతుంటే రోడ్డు మీద ఏమన్నట్టు లెక్క? తోడు దొంగలు అన్నట్టు కాదా? తోడు దొంగలు అంటారు. మరి తోడు దొంగలు కాకపోతే ఎందుకు అంత విలువలాడుతున్నావు నువ్వు ఆయన అరెస్ట్ చేసిన రోజున? సో మొత్తానికైతే రాయలసీమ ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు. రాయలసీమ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చంద్రబాబు నాయుడు ఒక గుణపం ముందు నుంచి దింపితే వెనక నుంచి పవన్ కళ్యాణ్ కాపుల గుణపం దింపుతున్నాడు. ఇది ఏది చేసినా కూడా ప్రజల్ని అంటే ప్రజల ఓట్ల కోసం ముందొకలాగా మాట్లాడాను, ఓట్లేసి గెలిచిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఇంకొకలాగా చూపెడుతుంది. అదే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్తున్నాను, మీ పిల్లలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల కాలం పూర్తి చేస్తే ఇట్లాగే గాలి కొదిలేసి అప్పుడు ఓటేద్దాంలే అని మీరు ఊరుకుంటే కనుక 5 సంవత్సరాల్లో 10 లక్షల కోట్లు అప్పు చేస్తాడు. ఆయన స్పీడ్ చూస్తుంటే, అప్పులు చేసే స్పీడ్ చూస్తుంటే సంవత్సరానికి 2 లక్షల కోట్లు చేస్తున్నాడు. ఫస్ట్ సంవత్సరం కంప్లీట్ అయ్యేప్పటికల్లా 1,90,000 కోట్లు చేశాడు. ఇప్పుడు 3 కోట్లకు దగ్గరగా ఉన్నాడు, 1.5 year అవుతుంది. అట్లా ఆయన స్పీడ్ 2 లక్షల కోట్ల పర్ ఇయర్ ఆయన అప్పు చేసే స్పీడ్. 5 సంవత్సరాల్లో 10 లక్షల కోట్లు అప్పు చేస్తారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినా, ఎవరు వచ్చినా, మీరు పూజ చేసే ఆ బ్రహ్మదేవుడు వచ్చినా కానీ కాపాడలేరు. కాబట్టి ఈ రోజే మీ పిల్లల భవిష్యత్తు, మీ పిల్లల నోటి కూడు వీళ్ళు దోచుకోవడాన్ని మీరు ఆపాలంటే గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి ఇమ్మీడియట్గా లెటర్ రాయండి. జనవరి 31 లోపల మీ గ్రామంలో ప్రతి ఒక్కరూ లేఖలు రాసే విధంగా శిబిరాలు ఏర్పాటు చేయండి. అవసరమైతే సంక్రాంతి శిబిరాలలో కూడా మన వేడుకల్లో అందరు ఉంటారు కదా, కాలేజీ పిల్లలు అందరు ఇంటి దగ్గర ఉంటారు కదా, రేపు ప్రింట్లు తీసుకురంటారా, మనం లెటర్లు రాద్దామనండి. లెటర్లు రాయండి, మీ వివరాలు పూర్తి చేసి అన్ని పేజీల మీద సంతకాలు చేసి స్పీడ్ పోస్ట్ పంపించండి. మీ పిల్లలకి మీరు ఇచ్చే సంక్రాంతి కానుక ఇదే. రాబోయే 3.5 సంవత్సరాల్లో ప్రభుత్వ ఖజానా దోపిడీ అరికట్టాలంటే మీరందరూ ఒక 50 లక్షల మంది లెటర్ రాశారనుకోండి, చంద్రబాబు షాక్ అయిపోతాడు, దోపిడీ ఆగిపోతుంది ఫస్ట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.